హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కందా బచ్చలి. కందా బచ్చలి కాంబినేషన్ చాలా మందికి తెలీదు. ఇప్పటిదాకా టేస్ట్ చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అద్దిరిపోతుంది. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా? తయారీ విధానం. ముందుగా కందని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేయాలి. దీంట్లోనే బాగా కడిగిన బచ్చల్ని వేసుకోవాలి. కందా బచ్చలకి మామూలు బచ్చల్ని వాడుకోవాలి, సిలోన్ బచ్చలు వేసి చేసుకోరు. ఇప్పుడు దీనికి ఒక గ్లాస్ నీళ్లు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దుంప ముక్కల్ని ఇలా మ్యాష్ చేసి పక్కనుంచాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా వేగాక 2 స్పూన్స్ పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన కందా బచ్చలి పేస్ట్, చింతపండు రసం వేసి కలపాలి. దీంట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి, అప్పుడే పులుపు బ్యాలెన్స్ అవుతుంది. దీనికి తగినంత ఉప్పు వేసి నీరు మొత్తం పోయే వరకు ఉంచాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆవాలు, కొద్దిగా నీళ్లు పోసి రెడీ చేసుకున్న ఆవ ముద్దని చల్లారిన కూరలో వేసి కలుపుకుంటే కమ్మనైన కందా బచ్చలి రెడీ. ఆవ రుచి ఇష్టపడని వాళ్ళు ఆవ పెట్టుకోకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇదేనండి రోజు రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా రెసిపీని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.